హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ బ్లాగ్స్. ఈ రోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే టమాటా చికెన్ లెగ్ పీస్ ఫ్రై. టమాటా చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టమాటో చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 6 లెగ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసుకొని వేరే బౌల్లోకి వేసుకున్నాను. 6 చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను కదా, ఈ 6 లెగ్ పీసెస్కి 5 టమాటాలని తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటాని ప్యూరీలా చేసుకోవాలి. ఇలా ప్యూరీలా చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లెగ్ పీసెస్ తీసుకున్నాం కదా, నీట్గా కడిగేసుకొని ఆ లెగ్ పీసెస్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ లెగ్ పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ కారం నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను కదా, మీరు కారం ఎక్కువగా తింటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా చికెన్ లెగ్ పీసెస్ అన్ని కలుపుకున్న తర్వాత ఇందులో టమాటాని ప్యూరీలా చేసుకున్నాను కదా, ఆ ప్యూరీని వేసుకొని ఈ చికెన్ అంతా పట్టేటట్లు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు నానబెట్టుకుందాం. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను నేను. ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా ప్యూరీతో నానబెట్టుకున్న లెగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత తీసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 6 పచ్చిమిరపకాయలని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్కని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లెగ్ పీసెస్ని ఇలా గరిటతో అడ్జస్ట్ చేస్తూ కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని గరిటతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 3 టైమ్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులో గరం మసాలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, టమాటా లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చికెన్ లెగ్ పీస్ ఫ్రైని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. లెగ్ పీసెస్ని రోస్ట్గా కాకుండా ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లెగ్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఫ్రై అయ్యింది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.